నా పేరు ఆకుల శ్రీనివాస్ కుమార్, రంగా గారి అనుచరుణ్ణి, అభిమాని. ఈ రోజున రంగా గారి పేరుతో తూర్పు కృష్ణాలో కానీ పశ్చిమ కృష్ణాకు కానీ వారి పేరు పెట్టమని చెప్పి రాష్ట్ర కాపు జేఏసీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మరి ఆయన చనిపోయి 37 సంవత్సరాలు అయింది. ఆయన మరణం కూడా ఒక పార్టీని అధికారంలో తీసుకొచ్చింది. ఆ రోజు నుంచి ఆయన్ని ఉపయోగించుకుంటున్నారు ప్రతి రాజకీయ పార్టీ. ఆయన కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా పనిచేసిన అన్ని రాజకీయ పార్టీలు ఆయన మరణాన్ని వాడుకుంటూనే ఉన్నాయి, ఆయన పేరుని వాడుకుంటూనే ఉన్నాయి. ఇష్టం లేని వాడు కూడా ఆ మెడలో ఆయన కండవ వేసుకుంటున్న పరిస్థితి ఈ రోజున మనం చూస్తూనే ఉన్నాం. మరి అలా వాడుకుని ఆయన ఉపయోగించుకునే పరిస్థితుల్లో ఆయన పేరు పెడతానికి ఏమి ఇబ్బంది వచ్చింది? ఇన్ని రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చినాయి. ఏ రాజకీయ పార్టీ ఎలక్షన్ ముందు రంగా నినాదం, ఎలక్షన్ తర్వాత రౌడీ నినాదం తీసుకొస్తూ ఉంటారు. మరి ఇలాంటి ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్న పార్టీలకి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి. మరి ఈ రోజున రాజధాని అంశం ఉంది. రాజధాని అంశాన్ని చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు ఎట్లా నడిపించాడో మేము కూడా ఆయన ఉన్న 5 సంవత్సరాలు ఈ రంగా గారి జిల్లా పేరుతో ఆయన పెట్టని పక్షంలో ఆయన కానీ ఇంకా మిగతా కూటమి ప్రభుత్వానికి సంబంధించిన పార్టీలు కానీ పెట్టని పక్షంలో ఆయన ఏ రకంగా మా అందరికీ రాజధాని ఉద్యమం పేరుతో దారి చూపించాడు 5 సంవత్సరాలు, రంగా గారి ఉద్యమం కూడా, రంగా గారి పేరు అనే ఉద్యమం కూడా ఈ 5 సంవత్సరాలు కొనసాగుద్దని తెలియజేస్తాను. రంగా గారిని కాపు సామాజిక వర్గం పేరుతో కాదు కానీ రంగా గారిని అన్ని సామాజిక వర్గాలు ఆయన ఆదరిస్తూ ఉంటాయి, అన్ని ప్రేమిస్తూ ఉంటాయి. మరి గతం మీకు గుర్తుండే ఉంటుంది. నిమ్న జాతులకు సంబంధించిన హరిజనుల ఇళ్ల కోసం ఆయన పోరాటం చేస్తే, రిజిస్ట్రేషన్ల కోసం పోరాటం చేస్తేనే ఆయన్ని హత్యగావించబడ్డాడు. అలాంటిది ఆయన్ని ఒక కులానికి ఆపాదించి పవన్ కళ్యాణ్ గారు ఒక కులానికి సంబంధించిన నాయకుడిగా మేము ఆయన్ని అడగటం కాదు కానీ ఆయన డిప్యూటీ సీఎంగానో ముఖ్యమంత్రి గారిని, ఆయన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారినో ఆ రకంగా అడుగుతాం కానీ కులపరంగా మాత్రం వారిని చూడటం లేదు. వారు అందరి నాయకులు కాబట్టి అందరిలాగానే ఆయన్ని కూడా డిమాండ్ చేయడం జరుగుద్ది.